అందరికీ నమస్కారం. మరో నెల రోజుల్లో కుంభరాశి వారి దశ తిరుగుతుంది. పట్టిందల్లా బంగారమే, కానీ ఈ విషయంలో తస్మాత్ జాగ్రత్త. మరి కుంభరాశి వారికి రాబోయే నెల రోజుల్లో ఏ విధంగా అదృష్టం అనేది పట్టబోతోంది? వారికి ఈ అదృష్టాన్ని ఎవ్వరూ కూడా ఆపలేనంత విధంగా కుంభరాశి వారికి ఏ విధంగా రాబోయే నెల రోజుల్లో రాజయోగం రాబోతోంది? ఎలాంటి పరిస్థితులు వీరి యొక్క జీవితాన్ని పలకరించబోతున్నాయి? ఇవన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. జ్యోతిష శాస్త్ర రీత్యా ద్వాదశ రాశులలో 11వ రాశి కుంభరాశి. ధనిష్ట నక్షత్రంలోని 3-4 పాదాలు, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రంలోని 1-2-3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి వారిగా పరిగణించబడతారు. ఈ రాశిలో జన్మించిన వారు చాలా స్పెషల్ గా ఉంటారని చెప్పుకోవాలి. మిగతా రాశుల వారితో పోలిస్తే ఈ రాశి వారు ప్రమాదం ఎదుర్కోవటం మరియు భరించడానికి సిద్ధంగా ఉండి ధైర్యంగా ఉంటారు. ఈ రాశి వారికి అందరినీ ఆకట్టుకునేటటువంటి సత్తా ఎక్కువగా ఉండడంతో వారికి ఎదురొచ్చిన వారి మీద తిరుగుబాటు చేయటంలో ఏమాత్రం కూడా వెనక్కి తగ్గరు అని చెప్పుకోవచ్చు. అంటే ఏంటి? వారికి ఎదురొచ్చిన వారి మీద వీరు తిరుగుబాటు చేయటం అంటే వారు ఎవరైనా శత్రువులుగా పరిగణించినా, వారిని ఎవరైనా శత్రువులుగా చూసినా ఎప్పుడూ వాళ్ళతో కయ్యానికి కాలు దూవటానికి ముందుంటారు. ఈ రాశి వారికి అందరినీ ఆకట్టుకునే సత్తా ఎక్కువగా ఉంటుంది. కుంభరాశి వారు మీ జీవితంలో ఉన్నట్లయితే వారికి ఎదురు తిరగడం, అలాగే వీరికి కోపం వచ్చే పనులు చేయటం ద్వారా వీరు సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి కుంభరాశి గల వారితో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ కుంభరాశి వారి మనస్తత్వం చెడ్డది అని చెప్పడం లేదు. ఎవరైనా ఎదురు తిరిగితే మాత్రం, ఎవరైనా మీరు చెప్పిన విధంగా చెయ్యకపోతే వీరికి సమస్యలను సృష్టించడానికి ఏమాత్రం వెనకాడరు అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారిలో చాలా లక్షణాలున్నాయి. వీరు చాలా పొదుపుగా ఉంటారు. వీరిలో కొంచెం స్వార్థం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు అరుదుగా ఎవరితో అయినా ప్రేమలో పడుతూ ఉంటారు. కాబట్టి కుంభరాశి వారిని ప్రేమించటం, వివాహం చేసుకోవటం కానీ జరగాలి అని అనుకుంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనబడుతోంది. ఈ రాశి వారికి విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం అస్సలు ఇష్టముండదు. ఆర్థిక విషయాల్లో చాలా చక్కగా ఉంటారని చెప్పుకోవచ్చు. క్రమశిక్షణతో ఉంటారు. వీరు తమ కుటుంబాన్ని చాలా బాధ్యతగా చూసుకుంటారు. ఎక్కువగా తీవ్రమైన మానసిక కల్లోలాలను కలిగి ఉంటారు. అంటే ఎప్పుడూ ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలి వారికి అర్థం కాదు. కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలకు ఎక్కువగా బాధపడుతూ చాలా సున్నితంగా ఉంటారు. ఎంత సున్నితంగా ఉంటారో ఈ రాశి వారు అంత కఠినంగా కూడా ఉంటారు. భాగస్వామి విషయంలో కానీ, తల్లిదండ్రుల విషయంలో కానీ ఎవరితోనైనా స్వేచ్ఛని కోరుకుంటారు. ఒకరి అదుపులో ఉండి ఆజ్ఞలు వేయడం అంటే వారు అస్సలు ఇష్టపడరు. వీరిదే పై చేయిగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. సొసైటీలో అందరూ వారిని గౌరవించాలి అనుకుంటారు. నిస్వార్థంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ కుంభరాశి వారు బంధాలకి, బాంధవ్యాలకి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. ఎవరైనా చిన్న సహాయం చేసినా ఆ సహాయాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. మాట తప్పే వారి వల్ల వీరు తరచూ నష్టపోతూ ఉంటారు. ఏకపక్షంగా తీసుకునే నిర్ణయాల వల్ల వీరి జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక ఇతరులని ఆదుకోవటంలో ఎప్పుడూ ముందుంటారు. ఇతరుల పక్షపాత బుద్ధికి ఈ కుంభరాశి వారు మోసపోతారు. సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురయ్యే అవకాశాలున్నాయి. శనిగ్రహ ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల ఈ రాశి గల వారికి గత కొద్ది రోజుల నుంచి కుటుంబంలో ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోవడం, రుణ బాధలు, బిజినెస్ లో నష్టం రావడం, చేసే ప్రతి పనిలోనూ ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, మనసెప్పుడు గందరగోళంగా ఉంటుంది. ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల నుంచి ఒళ్లు గగురుపరిచే విషయాలు వినబోతున్నారు. సోదర సోదరీ మణులతోనే ఎక్కువ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కోర్టు పరమైనటువంటి ఇబ్బందులు, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు రావచ్చు. ఎప్పటి నుంచో మీ భాగస్వామ్యంలో గొడవలు, చికాకులు ఉన్నా కూడా శనిగ్రహ ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల ఈ రాశి గల వారికి గత కొద్ది రోజుల నుంచి కుటుంబంలో ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోవడం, రుణ బాధలు, బిజినెస్ లో నష్టం రావడం, చేసే ప్రతి పనిలోనూ ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, మనసెప్పుడు గందరగోళంగా ఉండడం జరుగుతోంది. ఎప్పటి నుంచో మీ భాగస్వామ్యంలో గొడవలు, చికాకులు ఉన్నా కూడా మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోబోతున్నాయి. ఈ పౌర్ణమికి ముందే ఒక మంచి శుభవార్త వినబోతున్నారు. కానీ కేవలం మీరు ఎవరితోనూ గొడవ పడకుండా ఉండాలి. ఎలాంటి విషయాల్లోనూ జోక్యం చేసుకోకుండా ఉంటే మంచి శుభ ఫలితాలు వస్తాయి. ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో, మీకు తెలియని విషయాల్లో మీరు పట్టించుకోకూడదు. ఇతరుల యొక్క విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల చాలా సమస్యల్ని ఎదుర్కొంటారు. మీ కుటుంబం నుంచి చేదు వార్త వినే అవకాశం ఉంది. గతంలో ఎప్పుడూ లేనటువంటివి రాబోయేటటువంటి నెల రోజుల్లో ఇబ్బందులు అనేవి రాబోతున్నాయి. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే చక్కగా ఆర్థిక ప్రణాళిక వేసుకుంటూ ముందుకు వరుసలో ఉన్నట్లయితే కనుక మీ యొక్క బాధను తప్పించుకోవచ్చు. మీరు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దండకం చదవటం గానీ లేదా గాయత్రి మంత్రం పఠించడం ద్వారా కూడా
మీరు సమర్థవంతంగా మీ పేరు మీద శక్తి స్మరించుకుని ముందుకు వెళ్తే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ కుంభరాశి వారికి శుక్ర శని మహర్దశలు యోగిస్తాయి. కాలభైరవ స్తోత్ర పారాయణం, కుబేర కంకణ ధరించినట్లయితే వీరికి మేలు జరుగుతుంది. పడమర ఉత్తర దక్షిణ దిశలు యోగిస్తాయి. వీరికి ఏ దిక్కు కూడా దోషం కాదు. అదృష్టానికి దగ్గరగా ఈ కుంభరాశి వారు వారి యొక్క జీవితం సాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ నెలలో కుంభరాశిలో గురువు చతుర్థ స్థానంలో లోహమూర్తిగా, శని జన్మరాశి యందు తామరమూర్తిగా సంచరిస్తున్నారు. రాహు కేతువు ద్వితీయ అష్టమ స్థానాల్లో లోహమూర్తిగా సంచరిస్తున్నారు. ముఖ్యంగా చతుర్థ స్థానంలో ఉన్న గురువు అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తున్నాడు. కావున గ్రహాలు ఈ రాశి వారికి అన్ని అనుకూలంగా సహకరిస్తాయి. మరి ఈ కుంభరాశి వారికి మరో నెల రోజుల్లో దశ తిరగబోతోంది. పట్టిందల్లా బంగారంగా అవుతుంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పుకున్నాం కదా, మరి ఆ విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. మరొక నెల రోజుల్లో కుంభరాశి వారి జీవితంలో చాలా రకాలైనటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. గ్రహగతుల యొక్క ఆధారంగా చూసుకున్నట్లయితే గ్రహాల్లో వచ్చేటటువంటి మార్పులు కుంభరాశి వారి జాతకాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి. అలా మార్చడం ద్వారా కుంభరాశి వారు చాలా వరకు కూడా ఆర్థిక పరమైన అభివృద్ధితో పాటుగా ఆక్షలతో లేదంటే ఇబ్బందుల్లో ఉన్నటువంటి కోర్టు పరమైనటువంటి వ్యవహారాలు కూడా వీరికి సానుకూలంగా రావడంతో చాలా వరకు వీరికి కలిసి రాబోతోందని చెప్పొచ్చు. అదృష్ట యోగం అనేది వీరికి పట్టబోతోంది కాబట్టి వీరికి వచ్చేటటువంటి అదృష్ట యోగం అనేది వారికి పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తిపాస్తుల నుంచి కావచ్చు, లేదంటే వీరు ఎప్పటి నుంచో వివాదాలతో ఉన్నటువంటి స్థలాలు లేదా పొలాలు ఏవైతే వీరివి వేరే వారు కబ్జా చేసి వీరికి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి ఉన్నాయో అవన్నీ కూడా వీరికి తిరిగి రావడం ద్వారా కావచ్చు, వీరు ఎప్పుడో కొన్నటువంటి భూములు విలువ పెరగడం ద్వారా కావచ్చు, షేర్ మార్కెట్ లో వీళ్ళు పెట్టిన పెట్టుబడులు ఊహించని విధంగా చాలా అప్పర్ మార్క్ కి చేరుకోవడం ద్వారా కూడా వీరికి అదృష్టం అనేది రాబోతోందని చెప్పుకోవచ్చు. వీరికి ఈ అదృష్టం అనేది పట్టినప్పుడు ఖచ్చితంగా వీరికి దశ తిరగబోతోంది. పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఇంత బాగా రేట్స్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా మంచి సేల్ పాయింట్ దగ్గర సేల్ చేసేసుకుంటారు. ఆ తర్వాత లాభాలని పొందుతారు. వాటిని ఇంకో చోట ఇన్వెస్ట్ చేస్తారు. అలా ప్రతిదీ కూడా వీరికి పట్టింది బంగారమా అన్నట్టుగా ఉండే పరిస్థితులు ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. అదే విధంగా ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఆర్థిక పరమైన అభివృద్ధి ఎలా వస్తుంది అనేది చెప్పుకున్నాం. పూర్వీకుల నుంచి రావాల్సినటువంటి ఆస్తిపాస్తుల్లో వీరి యొక్క వాటా వీరికి రావడం ద్వారా కూడా ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి అనేది చోటు చేసుకుంటుంది. వీరు ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ వైపు వీరి యొక్క అడుగులు వేయాలి. డబ్బు కలిసి వచ్చింది కదా అని దాన్ని తీసి ఖర్చు పెట్టేయడం అనేది కరెక్ట్ కాదు. మీరు వచ్చినటువంటి ధనంలో నుంచి కొంత ధనాన్ని తీసి పెట్టుబడి రూపంలోకి మార్చుకోవడం, వ్యాపార రూపంలోకి మార్చుకోవడం ద్వారా మీరు దానిపైన ఇంకా లాభాలు సంపాదించడం అనేది జరుగుతుంది. ఆ దిశగా అడుగులు వేసే ప్రయత్నం, ఆలోచనలు చేసే ప్రయత్నం చేయడం ద్వారా మీరు సఫలీకృతమవుతారు. చాలా చక్కగా మీ యొక్క ఆలోచన విధానం ముందుకెళ్లడంతో పాటుగా వ్యాపారంలో ఊహించని అభివృద్ధి అనేది చూస్తారు. వ్యాపార విస్తరణ దిశగా మీరు ఆలోచిస్తున్నట్లయితే కనుక ఈ డబ్బు ఏదైతే మీకు రాబోతుందో అది చాలా వరకు మీకు దోహదపడుతుంది. తద్వారా మీరు మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించుకునేటటువంటి ప్రయత్నాలలో సఫలీకృతమవుతారని చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని తీసుకోవడానికి ప్రయత్నించండి. వ్యాపార విషయంలో వారి యొక్క సహకారం మిమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తుంది. మరి చూశారు కదా కుంభరాశి వారికి రాబోయే నెల రోజుల్లో ఎటువంటి పరిస్థితులు చోటు చేసుకోబోతున్నాయో, దశ తిరిగి వారి పట్టిందల్లా బంగారంగా ఎలా మారబోతోందో. మరి మీది కుంభరాశి అయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.